సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాహా, కేసు నమోదు. వినాయక నిమజ్జనానికి ఒక్కరోజు ముందే లడ్డు వేలం, హిందూ ఉత్సవ సమితి ప్రకటన. వినాయకుల ప్రతిష్టాపనకు అనుమతులు తప్పనిసరి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించండి, సూపరింటెండెంట్కు మెమోరాండం అందించిన బీజేపీ నాయకులు. సంగమేశ్వర దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గ్రామాలలో పనుల జాతర, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన బుడ్డాపురం దానమ్మ జీవిత చరిత్ర. తాండూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వినియోగదారులు చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఓ పద్ధతి ప్రకారం అదే బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు స్వాహా చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బులను సేవింగ్ అకౌంట్ లోకి మార్చి, సేవింగ్ అకౌంట్ లో నుండి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బులను సేవింగ్ అకౌంట్ లోకి మార్చి వారి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను కాజేశారు ఇద్దరు దుండగులు. డిపాజిట్ చేసిన వ్యక్తి తన డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చి చూసేసరికి ఫిక్స్డ్ డిపాజిట్లు లేనట్టు గమనించారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఇద్దరు వ్యక్తులు మరియు బ్యాంక్ మేనేజర్ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణ పోలీసులు గతంలో బ్యాంకులో పనిచేసిన ఉద్యోగస్తుల వివరాలను సేకరించి ఎవరు ఎప్పుడు ఎలా స్కెచ్ వేశారో, ఆ సమయంలో ఏ ఉద్యోగులు ఉన్నారో వారి వివరాలను పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. గతంలో ఇదే బ్యాంకులో నమ్మకంగా పనిచేస్తూ ఇలాంటి పనికి పూనుకున్నట్లు వారు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న ప్రేమ్ సింగ్, అరవింద్ డబ్బులు కాజేశారని వారు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగదని, వారి డబ్బులు వారికి వచ్చేలా చూస్తామని, ఎవరు అధైర్యపడవద్దని సూచించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి ఎలాంటి నష్టం జరగదని, ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసిన వారిని పట్టుకున్నామని, ఇంకా కేసు దర్యాప్తులో ఉందని, అందులో ఎవరెవరు ఉన్నారో తదితర విషయాలలో దర్యాప్తు కొనసాగుతున్నదని డీఎస్పీ తెలిపారు. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లేమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన విశాలాక్షి అనే ఒక కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బును మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళ అనుమానం వ్యక్తపరిచారు. ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాపరేట్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలియపరుస్తారు. ఓకేనా? సో గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. సో మన ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన బ్యాంక్లో 2 TDRs క్లోజ్ అయినాయి, ఫ్యాబ్రికేట్ అయ్యి క్లోజ్ అయినాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మరి 2 బాండ్స్ ఉన్నాయి సార్ చూడండి అని. అది చూస్తే యాక్చువల్ క్లోజర్లో కనపడ్డాయి మాకు. ఏంటని ఎంక్వైరీ చేస్తే అవి వేరే నేమ్స్ తోటి క్రియేట్ చేసి ఉన్నాయి. ఆ బాండ్స్ డూప్లికేట్గా క్రియేట్ చేసింది అనమాట.
సో మేము అవి ఎట్లా పేమెంట్ అయినా చెక్ చేస్తే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకున్నట్టు కనపడ్డది మాకు క్లోజర్ని ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ అకౌంట్స్ వేసుకొని విత్డ్రా చేసినట్టు కనపడ్డది. సో 2 బాండ్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి, మొన్న జూలైలో ఒకటి జరిగింది. సెప్టెంబర్లో ఒకటి జరిగింది, జూలై మే 25లో ఒకటి జరిగింది సార్. సో కస్టమర్ పేరు యాక్చువల్గా విశాలాక్షి అనేది ఉంటుంది. సో వాళ్ళ బాండ్స్ క్లోజ్ అయినాయి అనమాట. సేవింగ్స్ కూడా అదే పేరు మీద కనపడ్డది మాకు. సో సేవింగ్స్ అనేది 2013-15లో ఓపెన్ అయినాయి అకౌంట్స్ అని. సో అవి ఎట్లా పేమెంట్ అయింది, ఎందుకు అయింది అని చెక్ చేసుకుంటే అక్కడికి ఏటీఎం ద్వారా విత్డ్రా చేసింది అనమాట. సో ఏటీఎం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన టెంపరరీ అటెండర్ ఉంటారు, ఆయన ద్వారా ఏటీఎంలో విత్డ్రా అయినట్టు మాకు చూసాము. ఏటీఎం విత్డ్రాలో సీసీ ఫుటేజ్లో చూస్తే ఇంకప్పుడు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. 2 బాండ్స్ కలిపి ఒకటి 2,89,000 లాస్ట్ ఇయర్ జరిగింది, ఇంకొకటి 3,15,000. సో 2 కలిపి 6,04,000 వరకు ఉండొచ్చు. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీలో. బ్యాంక్ కస్టమర్ మటుకు ఎటువంటి లాస్ కాకుండా బ్యాంక్ చూసుకుంటుంది. ఒక్క పైసా కూడా వాళ్ళకి లాస్ కాదు, బ్యాంక్ పేమెంట్ చేస్తుంది వాళ్ళకి. సో ఇటువంటిది ఏమి కూడా కస్టమర్స్కి ఎటువంటి కూడా ప్రాబ్లం ఉండకుండా బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మీరు కంప్లైంట్ ఏమైనా చేశారు సార్ ఈ విషయం పైన? ఈ విషయం పైన మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా కస్టమర్ మాకు అడగగానే మేము కంప్లైంట్ చేస్తున్నాం అనమాట. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అతను టెంపరరీ అటెండర్ ప్రేమ్ సింగ్ అనే అతను మనకు ఇప్పుడు పరిగిలో చేస్తున్నాడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో. ఇక్కడ నుంచి 24 అక్టోబర్లో ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ చేస్తున్నాడు అనమాట. సో ఆయన మీద మాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఆయన పేరు కనపడ్డది, మాకు ఆయన ఫేస్ కనపడ్డది. సో అందుకని ఆయన పేరు మీద మేము చేస్తున్నాం అనమాట. సో ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కస్టమర్కి ఎప్పుడు వచ్చింది సార్ డౌట్? కస్టమర్కి లాస్ట్ మంత్ 29కి వచ్చింది డౌట్. సో ఆయన మాకు 35 వచ్చి చెప్పారనమాట. సో మేము చూసుకుంటే ఎట్లా జరిగింది ఏం సంగతి అని చూస్తే ఏటీఎం ద్వారా క్లోజ్ చేసి సేమ్ అకౌంట్స్ చేస్తున్నారు, ఏటీఎం ద్వారా విత్డ్రా అవుతుంది. సో ఏటీఎం ద్వారా విత్డ్రా అయ్యేసరికి మాకు ఎంక్వైరీ చేశాను అనమాట, ఎవరు చేస్తుంటారని చేస్తే అతను కనపడ్డది మాకు. జనరల్ అకౌంట్ సార్ ఫిక్స్డ్ డిపాజిట్? ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ వేసి ఫిక్స్డ్ డిపాజిట్ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు. సో సేవింగ్స్ అకౌంట్లో వేసి తీసుకుంటారు అనమాట. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఏ అకౌంట్ అయినా కూడా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు అనమాట. సేవింగ్స్ అకౌంట్లో వేసి విత్డ్రా చేసుకుంటారు. ఆ సేవింగ్స్కి ఏటీఎం ఇష్యూ చేసి ఉంది. సో మాకు డౌట్ చూస్తే ఇట్లా జరిగిందనమాట. సో తీసుకున్న కస్టమర్ కూడా ఫేక్ కస్టమర్, వాళ్ళ ఆధార్ కూడా ఫేక్ చేసి ఉన్నారు అనమాట. ఫేక్ చేసి ఉండటం వల్ల అది మాకు ఈయన పేరు ఏటీఎం తీసుకున్నది సేవింగ్స్ కస్టమర్. సో విత్డ్రా ఈయన ఎందుకు చేసిన చూస్తే ఎంక్వైరీ చేస్తే ఈయన ఏటీఎం ద్వారా సమ్ మీద మ్యాల్ ప్రాక్టీస్ చేసినట్టు ఒక అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చున్నాం. ఇప్పుడు ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు? అది తెలియదు. ఇప్పుడు 2013లో ఉంది, 15లో ఉంది అకౌంట్స్. అది ఎట్లా ఓపెన్ అయింది అనేది మనకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. అది ఎట్లా జరిగింది అనేది చూస్తున్నారు అనమాట. అది 2015 అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. ఎట్లా జరిగింది, వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి, యూనిఫికేషన్ అనేది డిఫరెంట్ ఉంటాయి అనమాట బ్యాంకింగ్తో. అట్లా ఎట్లా జరిగిందని మనకు తెలియదు. ఇంకా అది నేను చూస్తున్నాను, ఎంక్వైరీ కింద చూస్తున్నాను ఎట్లా జరిగింది అనేది. ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది సార్? అంటే అమౌంట్ తీసుకోవడం అదే సేమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి క్లోజ్ అయింది, ఒకటి మేలో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మీన్స్ మొన్న 2025 మేలో ఒకటి క్లోజ్ అయింది. బాండ్ టైం పీరియడ్ క్లోజ్ అయింది. అది ఆటో రెన్యూవల్. అవి ఒక బాండ్ వచ్చేసి 2008, ఒకటి 2011. అవి ఆటో రెన్యూ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు పెట్టుకుంది 99,000 ఉంటే 1,22,000 ఒకటి ఆటోమేటిక్ రెన్యూ అవ్వకుండా వచ్చేసి ఒకటి 289 అయింది, ఒకటి 315 అయింది అనమాట. 315లో ఒకటి క్లోజ్ అయింది, ఒకటి 2 బాండ్స్ అన్నాను కదా, 289 ఒకటి 315, రెండు కలిపి దగ్గర 6,04,000 వరకు ఉంటుంది అనమాట. క్లోజ్ అయిన తర్వాత కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వస్తే చూస్తే క్లోజర్ స్టేటస్లో అప్పుడు మాకు డౌట్ వచ్చింది, మరి ఎట్లా క్లోజ్ అయింది, బాండింగ్ దగ్గర ఉంది అని చూస్తే డూప్లికేట్ బాండ్ క్రియేట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇంకెవరైనా ఎంప్లాయీస్ ఉన్నారండి మీకు ఏమైనా అనుమానం? మనకు తెలియదు. ఆయన మాకు క్లియర్ కనపడ్డారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. అది ఏమైనా ఉంటే అన్నీ మనకు ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయినాక మనం మిగతా విషయాలను కూడా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ప్రతి సంవత్సరం వలె కాకుండా ఈ సంవత్సరం నుండి వినాయకులను ప్రతిష్ఠించిన 4వ రోజే లడ్డు వేలంపాట నిర్వహించాలని నిర్ణయించినట్టు హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ తెలిపారు. వినాయకుల నిమజ్జనం రోజు లడ్డు వేలంపాట నిర్వహించడం వల్ల సమయం వృధా అవుతున్నదని, అందుకు వినాయకులు నిమజ్జనానికి బయలుదేరడానికి సమయం సరిపోవడం లేదని పై అధికారులు సూచించారని, వారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం, ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు బాగా ఉత్సాహంగా కొనసాగిస్తున్నామని రాజు గౌడ్ తెలిపారు. వినాయకుల నిమజ్జనం రోజు ఎవరు మద్యం సేవించకుండా డాన్సులు చేస్తూ సమయం వృధా చేయరాదని, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని రాజు గౌడ్ సూచించారు. అంతకుముందు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డిని హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. సోదరులతోటి కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి మన ఒక పండుగను గొప్పగా చేసుకునే విధంగా పోలీస్ సోదరులందరూ కూడా సహకరించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. మనం తాండూరులో ఉన్న యువకులు కానీ, మండపాల ఒక ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, మరి ఇంకో యువకులందరూ కూడా పోలీసులకు సహకరించే అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మనకు అన్ని విధాలుగా సహకరిస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసులు పెట్టిన డిమాండ్ ఏమంటే, విగ్రహాలు అనేది 10:30-11 గంటలకు మీరు నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఉదయం ప్రజలకు కూడా చూడడానికి బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళు ముఖ్యంగా చెప్పారు, ఏదైతే లడ్డు హరాజ్ కార్యక్రమం ద్వారా దాని వల్లనే ఈ యొక్క కార్యక్రమం అనేది ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి తాండూరులో ఉన్న వినాయక మండపాల ప్రెసిడెంట్, సెక్రటరీలు 4వ రోజే మీరు లడ్డు హరాజ్ కార్యక్రమం పెట్టుకోండి. నెక్స్ట్ 5వ రోజు తొందరగా మీరు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మేమందరం కూడా, మా సభ్యులమందరం కూడా వాలంటరీగా అన్ని ఏరియాలలో మేము కూడా ఉంటాం. మరి అందరికీ కూడా మీకు ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా సెక్రటరీ గారికి, మరి మా టీంకి, మా వైస్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు అందరికీ కూడా మీరు తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ గత 4-5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు మంచిగా అవుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు అవుతున్నాయి, మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. కాకపోతే ఒక్కటి మన మీద ఒక చెడు పేరేమున్నదంటే, రాత్రిలో 2-3 అవుతుంది వినాయక నిమజ్జనం అయ్యే వరకు. కాబట్టే మనము ఉదయం 5వ రోజు ఉదయం 11 గంటలకు మండపాలకి వెళ్ళి వినాయకులు బయలుదేరే విధంగా సోదరులందరూ కూడా, అందరికీ కూడా రిక్వెస్ట్ మాది. ఇది ఒకటి, ఈ పండుగ గొప్ప పండుగ. ఇంకోటి, మనం 5 రోజులు చేస్తున్నాం వినాయక పండుగ. 6వ రోజు నిమజ్జనం చేస్తే అది లెక్కకు రాదు, అది మంచిది కూడా కాదు, మనకు మంచిది కాదు, భగవంతుడికి కూడా మంచిది కాదని చెప్పేసి చేసుకుంటూ ఖచ్చితంగా 11 గంటలకు మీరు వెళ్ళండి. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు రాత్రిలో 10-11 గంటల వరకు లోపు వస్తే మేమందరం కూడా మీకు అక్కడనే భద్రపూడి సెంటర్లో మీకు వెల్కమ్ చెప్తాం. ఒకవేళ మీరు రాత్రిలో 2 గంటలకు 3 గంటలకు వస్తే మీకో దండం, మరి మీ నిర్వాహకులకు దండం. మీరు దయచేసి తొందరగా వెళ్ళాలని చెప్పేసి కమిటీ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. అందరు కమిటీ సభ్యులతోటి డిఎస్పీ గారికి 1-2 రోజుల్లో మీటింగ్ ఉంటుంది. అన్ని మండపాలు, తాండూరులో ఉన్న 250 పైచిలుకు మండపాల అధ్యక్షులు, కార్యదర్శి అందరూ కూడా రావాలి. మీ యొక్క సమస్యలు చెప్పాలి, మీకు ఏమన్నా అవసరమైతే మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొక్కసారి మన పండుగ గొప్పగా జరగాలి. ఇదే డిఎస్పీ ఆఫీస్లోనే మీటింగ్ ఉంటుంది. ఇంకోటి, మన పండుగ గొప్ప జరగాలి, మన నాయకులు అందరూ సహకారం తీసుకునాలి. అన్ని విధాలుగా తాండూరులో అందరం కలిసిమెలిసి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గణపతి బొబ్బాకి అన్న. ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి తరఫున తాండూరు 36 వార్డులో పెట్టే వినాయకోత్సవ సమితి అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, ఆ కమిటీ సభ్యులు కానీ, ప్రతి కమిటీ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లడ్డు ఆరాజ్ కార్యక్రమం అనే ఏదైతే ఉందో, మనం 4వ రోజు లడ్డు ఆరాజ్ చేసుకొని 5వ రోజున వాళ్లకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు 5వ రోజున వాళ్లకు పూజ చేసి వాళ్ళకు అప్పగిస్తే చాలా మంచిగా ఉంటుందని హిందూ ఉత్సవ సమితి తరఫున పోలీస్ సిబ్బంది కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించవలసిన బాధ్యత మన హిందూ యువతపై ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా
ఈ కార్యక్రమంలో ప్రతి సభ్యుడు కూడా మనకు సహకరిస్తున్నారు. హిందూస సమితి కూడా మీ ప్రతి మంటపాన్ని మేము సహకరిస్తున్నాం. మా కమిటీ సభ్యులు కానివ్వండి, గౌరవ అధ్యక్షులు కానివ్వండి, అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ అందరూ కూడా కమిటీలో ఎంతమంది ఉన్నామో అంతమంది కమిటీ ఉత్సవాలకు అందరం కూడా సహకరిస్తున్నాం. మీరు కూడా యువత అందరూ కూడా మా హిందూస సమితికి సహకరించి పోలీస్ సిబ్బంది కూడా సహకరించినట్లయితే మనం ఎంతో ఉన్నతంగా చాటినటువంటి కార్యక్రమాలు హిందూ సమాజానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా మన పండుగలు 5 రోజుల్లోనే ఉంటుంది కాబట్టి మనం చేసే కార్యక్రమం 5వ రోజు 11 గంటలకు ఉదయం 11 గంటలకు ఇది మనం ఊరేగింపుగా వెళ్ళి మనం అలాగే భద్రప్ప టెంపుల్ దగ్గర వచ్చి మన తీర్థప్రసాదాలు మీ తీర్థప్రసాదాలు ప్రజలకు అర్పించి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని కోరుతూ, అలాగే మన ఉత్సవ సమితిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మన వినాయక మంటపాల ఉత్సవ సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోని పూజలు చేసి లడ్డుని కూడా అపవిత్రం కాకుండా 5వ రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకు అప్పగించి మీకు అందరికీ కూడా హిందూస సమితి తరపున ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ మనకు సహకరిస్తుంది. మన అందరం కూడా కలిసికట్టుగా హిందూ సమాజానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మనం పాటించవలసిందల్లా మనం లడ్డూని ఆరాధన చేసి కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు ముగించుకుని ఊరేగింపుని ముగించుకొని అవన్నీ చేసుకున్న ఎడల మనం కూడా 6వ రోజు పడకుండా 6వ రోజు అంటేనే అరిష్టం అంటని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ 6వ రోజు లేకుండా చూసుకొని 5వ రోజునే మన పండుగని 5 గంటల ప్రాంతంలో ముగించుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ అందరూ కూడా వినాయక మంటపాల యువతకు ఈ సందేశాన్ని పాటించవలసిందిగా మేము హిందూస సమితి తరపున కోరడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలని మనవి. వినాయకులను ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ అనుమతులను తీసుకోవాలని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి వినాయక మంటప నిర్వాహకులను కోరారు. వినాయకునికి ఎన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు, వినాయక నిమజ్జనం ఎక్కడ చేస్తారు, వినాయకుని నిమజ్జనానికి తీసుకువెళ్లే రూట్ మ్యాప్, వినాయకుడు ఎన్ని ఫీట్ల ఎత్తు, వినాయకుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠిస్తారు అన్ని వివరాలు అందులో పొందపరచాలని డిఎస్పీ కోరారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ నిర్వాహకులకి మా యొక్క సూచన ఏమంటే, అందరు కూడా నిర్వాహకులు పోలీసు వారి పర్మిషన్ అంటే ఇంటిమేషన్ కంపల్సరీ తీసుకోవాలంటే వాళ్ళు నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తారు, ఎన్నో రోజు తీస్తారు, ఎన్ని ఫీట్ల వినాయకుడిని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తారు అని పూర్తి వివరాలు, ఎందుకంటే వారికి బందోబస్తు ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు ఈ వివరాలను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లే కాకుండా మీరు నిర్వాహకులు ఏర్పాటు చేసే మంటపం సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అది ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా దిగుడుగా ఉండే నేలలో కానీ పెట్టినప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి వర్షాకాలంలో దిగుబాటు గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పెట్టే ప్లేస్లో కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అలాంటివి వాటి కింద పెట్టుకోకుండా ఉండాలి. అట్లాగే తీసుకునేటప్పుడు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. కరెంటు వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిరీస్ లైట్లు, డెకరేషన్ లైట్లు ఇచ్చేటప్పుడు కూడా సరైన విధంగా ఒక క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే మీరు కరెంటు వైర్ కనెక్షన్స్ ఇవ్వండి. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి. అట్లాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించండి. వచ్చిన భక్తులందరికీ కూడా వారి వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూడండి. అట్లాగే రోడ్డుకు అడ్డంగా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి మండపం దగ్గర కూడా నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈవెన్ కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వాళ్ళు వంతుల వారీగా ఎవరో ఒకరు అక్కడ అవైలబుల్ ఉండే విధంగా చూసుకోవాలి. ఆ వినాయకుని ముందు పెట్టే దీపం కానీ తర్వాత ప్రసాదం కానీ వాటికి చుట్టుపక్కల ఈ కొన్ని అంటే మేకలు అట్లాంటివి పశువులు కానీ ఈ వినాయకునికి డెకరేషన్ చేసే చోట మనం పత్రి అంతా పెడతా ఉంటాము. అవి తినడం కోసం మేకలు కానీ ఇట్లాంటి కొన్ని పశుపక్షాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లవేళలా అంటే రౌండ్ ద క్లాక్ కూడా నిర్వాహకుల్లో ఎవరో ఒకరు అక్కడ ఉండే విధంగా చూడండి. అట్లాగే వాల్యూమ్ సౌండ్ బాక్సులు కూడా పరిమితికి
మించకుండా పెట్టుకోవాలి. అట్లా రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సౌండ్ బాక్స్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే అవన్నీ కూడా వల్గారిటీ లేకుండా సినిమా పాటలు అవన్నీ కాకుండా సాంస్కృతిక పాటలు పద్యాలు కానీ తర్వాత దేవుని భక్తి పాటలు కానీ అవి మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. మేము టైం టు టైం ఇచ్చే పోలీసు వారు ఇచ్చే సూచనలు తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా మీరందరూ కూడా పాటించండి. అట్లాగే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే శాండ్ బాక్సులు కానీ డ్రమ్స్ వాటర్ డ్రమ్స్ కానీ కూడా మీరు ఇన్స్టాల్ చేయడం మంచిది. అగ్ని ప్రమాదానికి వీలు లేకుండా తర్వాత మండపం ఒరిగి ఎక్కడన్నా పడిపోయడానికి వీలు లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తాండూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు మంచినీటి సౌకర్యాన్ని అందించాలని బీజేపీ నాయకులు సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డికి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రోగులకు మంచినీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రోగులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత పాటించాలని దుర్వాసనతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, చిదిరి ప్రకాష్, దోమకృష్ణ, అంతారం కిరణ్, కందనెల్లి సంగమేశ్వర్, ప్రహ్లాద్ జాదవ్, బండారి శ్రీకాంత్, షాబోద్దీన్, బబ్లు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడు సార్. ఈరోజు తాండూరు పట్టణంలోని డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ మేడం గెలవడానికి వచ్చాము. మేడం గారు లేనట్టు ఆనంద్ సార్ గారిని నివారణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మేము తాండూరు పట్టణంలో హాస్పిటల్ నుంచి మనకు మంచినీటి సౌకర్యం గురించి చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మీరు ఒక్కసారిగా హాస్పిటల్ పరిసర ప్రాంతం చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. అట్టి విషయము మేము సార్ని కలవడం జరుగుతుంది. హాస్పిటల్ పరిసర ప్రాంతాలు అవతల నర్సింగ్ కాలేజ్ దగ్గర అయితే ముక్కు మూసుకొని పోయేటట్టు ఉన్న పరిసర ప్రాంతాలు కాబట్టి ఇటు విషయమే మేము సార్కి కలవడం జరుగుతుంది. మీరు ఇమీడియట్గా దీని మీద తక్షణ చర్యలు తీసుకొని మంచినీటి సౌకర్యాలు అయితే వాళ్ళు బాటిల్ పట్టుకొని బయట హోటళ్ళ దగ్గర అవతల పాత మున్సిపాలిటీ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఇక్కడ వద్దకు వస్తారు, మీకు అక్కడ ఫెసిలిటీ లేదని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా రోగులకు వచ్చిన వాళ్ళు ఎంబడి వచ్చిన అటెండర్లకు కానీ మంచినీటి సదుపాయం మాత్రం ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా శుచి శుభ్రత సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. మున్సిపాలిటీ వాళ్ళ నుంచి ఏమైనా ఉంటే చేయండి. ఎమ్మెల్యే గారి వారికి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే వాసన చాలా బయట వరకు వెళ్తుంది. ఆ డ్రైనేజ్ వాటర్ కూడా బయటికి వెళ్తుంది, చాలా రోడ్ల మీదకి వస్తుంది. కాబట్టి నీళ్ళు చిన్న వర్షం పడితే ఆగిపోతుంది. దాని గురించి కూడా పునరుద్ధరించి దాన్ని కొద్దిగా క్లియర్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి బీజేపీ పట్టణ శాఖ తరఫున మీకు చేపిస్తాం. నేను అడిగితే కాదు అని చెప్పాను. డ్రైనేజ్ ఇవే ఉన్నాయి, డ్రైనేజ్ కనిపిస్తుంది అంతా ఏమన్నా ఇట్లా ఉంటుంది మంచి ఇల్లులా ఉంటుంది అడుగుతారా సూపరింటెండెంట్గా ఎట్లా ఉంటుందా? అదే మేము చింతగానం ఘోరం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జీతాలు తింటారు, పని చేయరా అంటే పేదలకు సాయం చేయరా? పేదలకు చూడండి అప్ప దాదానికి నీళ్ళు లేవు, ఒక్క వస్తున్నారు నదిరికాడు హోటల్ తీసుకొని 70 ఇల్లు పోతున్నారు. ఏమి వాళ్ళు ఇవ్వలేదు పూరా బీజేపీలది. మాకు జర ఇచ్చేయండి, మాది అందరి కోసం కొట్లాడుతున్నాము. సరే మాది గవర్నమెంట్ లెక్క కూడా కొట్లాడుతున్నాం. ఇది పద్ధతి, ఇది
సర్కారుతో కానీ జీతాలు తీసుకుంటా లక్షలు జీతాలు తీసుకొని ఆ పేదవాళ్ళు ఊళ్ళకే వస్తున్నారు పైసలు లేక బస్సుల పోటీ. ఆ బస్సులకు మళ్ళీ అప్డేట్ చేయాలి. అది కూడా పుకార్లు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి నయం చేసుకోనికి వస్తారు రోగాలు. ఇలా ఉల్టా రోగాలు హాస్పిటల్కి వచ్చినందుకు వస్తున్నట్టున్నాయి. కాబట్టి శుచి శుభ్రత లేని హాస్పిటళ్లను ఇమ్మీడియట్లీ సూపరింటెండెంట్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ శుచి శుభ్రత డ్రైనేజ్ అంతా కూడా నీట్గా చేసి పేదవాళ్ళు రోగాలకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయం అంతా కల్పించాలని చెప్పేసి మంచినీటి కోసం డబ్బాలు తీసుకొని హోటళ్ళ పోంటి ఆ నెలల పోంటి తిరగాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్లీ తక్షణమే చర్యలు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా శుభ్రత మేము 2 రోజులు చూస్తాము, తర్వాత ఇక్కడ ధర్నా చేస్తాం. సూపరింటెండెంట్ని మేము గేరావ్ చేస్తామని చెప్పేసి మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. యాలల మండలం సంగంకుర్తు గ్రామ శివార్లోని శ్రీ సంగమేశ్వర దేవాలయం మరియు శ్రీ శనీశ్వర దేవాలయాలలో ఈ నెల 19వ తేదీ రాత్రి హుండీలను పగలగొట్టి దొంగల నగదును ఎత్తుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి 2 దొంగలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సిఐ నగేష్, యాలల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం యాలల మండల కేంద్రానికి చెందిన బోయిని హరీష్ ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహించే ఊపరి అరవింద్ దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. శ్రీ సంగమేశ్వర దేవాలయంలో 20,000 నగదు, శ్రీ శనీశ్వర దేవాలయంలోని హుండీలో 22,000 నగదు డబ్బులు దొంగిలించినట్లు తెలిపారు. దొంగతనం చేసిన అనంతరం వారిద్దరు హైదరాబాద్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా 2 అనుమానితులను విచారించగా వారే హుండీలను పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని, అందుకు వారిని రిమాండ్ కు తరలించినట్లు తాండూరు రూరల్ సిఐ నగేష్ తెలిపారు. 19/8/2025 నాడు సంగంకుర్తు విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్న శివాలయం, శనీశ్వరాలయంలో గుండి పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని పూజారి ఇచ్చిన దరఖాస్తు మీద యాలలో ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. దాంట్లో భాగంగా 2 అనుమానితుల్ని తీసుకొని అనుమానంగా తిరుగుతున్న 2 వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు చేసిన డబ్బుల్ని ఖర్చు పెట్టిన విధానాన్ని, వాళ్ళు పర్చేజ్ చేసిన ఐటమ్స్ని, ఒక ఆంప్లిఫైర్ పర్చేజ్ చేసిన దాన్ని వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరిగింది. వ్యక్తులు ఒకైన బోయిని హరీష్, ఇంకొకైన ఉప్పరి అరవింద్ అనేటైనా, వీళ్ళిద్దరు కూడా గతంలో కూడా ఒకసారి అదే టెంపుల్లో చోరీ చేసినారు. దీంట్లో అరవింద్ పైన, దీంట్లో వీళ్ళిద్దరిలో ఒక ఆయన పైన ఆదిబట్లలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. దీనిలో క్రైమ్ టీంలో వర్క్ చేసినటువంటి ఐడి పార్టీ వాళ్ళని, ఎస్ఐ గారిని, మిగతా స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దేముల్ మండలంలోని బండపల్లి, ఇందూరు గ్రామాలలో 16 లక్షలతో నూతనంగా నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన మరియు సిద్దన్నమడుగు తాండాలో 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, కంపోజ్డ్ షెడ్లు, కోళ్ల ఫారం, మేకల షెడ్లకు మంజూరైన వారికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, తాండూరు నియోజకవర్గంతో పాటు పెద్దేముల్ మండలంలోని గ్రామాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తట్టెపల్లి సొసైటీ చైర్మన్, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దారాసింగ్, సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, శోభారాణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్, ప్రకాశం, ఎల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్, డివై నరసింహులు, బందెప్ప, వెంకటరెడ్డి, సుకుమార్, ఆనంద్, పెద్దేముల్ మండల అధికారులు, మండల గ్రామాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 8 కోట్లు 4 మండలాలకు 8 కోట్లు ఇవ్వడం, ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడున్నటువంటి క్యాటల్ సెట్సే కానివ్వండి, ఇంకుడు గుంతలే కానివ్వండి, ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా అదనంగా కూడా ఇంకా తెప్పించి బెనిఫిషరీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటామంటే
వాళ్ళకు కూడా అదనంగా క్యాటిల్ సెట్స్ కానివ్వండి, ఇంకుడు గుంతలు కానివ్వండి, ఫామ్ ఫిట్సా ఫామ్ ఫండ్స్ లాగా షో ఫిట్స్ అవిటి కూడా దాదాపు ఒక్కదానికి 90,000 రూపాయలు ఏమున్నది. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ముందుకు వచ్చే ఇష్టం చేసుకునే రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 10 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే ఇంకా 5-6 కోట్లు 10 కోట్లు ఎక్కువైనా కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ అంగన్వాడీ బిల్డింగ్లకు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు కూడా దాదాపు ప్రతి మండలానికి 1 కోటి అంటే దాదాపు 8 కోట్ల వరకు ఇప్పుడు 4 మండలాలకు వచ్చి ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని ఫౌండేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం. ఈరోజు ఉదయం నుంచి బండపల్లి కానీ, సిద్ధలమడుగు తండ కానీ, ఇందూరు కానీ ఇప్పటికి 3 చేసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా గ్రామాలు ఉంటే కూడా అవి కూడా తక్షణమే శాంక్షన్ చేయించి దాన్ని కూడా ఈ జాతరలనే పనుల జాతరలనే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చి 31 వరకు కంప్లీట్ చేయాలని చెప్పి మా సెక్రటరీలకే కానివ్వండి, సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని శాంక్షన్ అయినా కూడా ఈ మండలాల 4-5 గ్రామాలు ఉన్నాయి, అవి తర్వాత చేసుకున్నాం. మీరు ఈరోజు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు పెద్ద మనుషులు, ఏమని అంటే ఎలక్షన్ నాడు వచ్చినావు మన రాకపోతే ఏం పనులు కాకపోతున్నాయి అని ఫోన్ చేస్తున్నారు. అంటే లేదు చెప్తా మా తమ్ముడికి మనోరెడ్డికి కంపల్సరీ మీరు అడిగినాయని. అందుకే ఫస్ట్గా ఇప్పుడు వచ్చినాక అందుకే నేను ఇప్పుడు వేరే హైదరాబాద్ పోయే ప్రోగ్రాం కూడా ఇచ్చిపెట్టి, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లో చెప్పిన మీరు అడుక్కొని మంచిగా గెలిపించేయండి మా మనోరెడ్డి తమ్ముడి గారికి. ఇది కాంగ్రెస్ కోట, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సంధి, ఇందూరు కృష్ణయ్య ఉన్నప్పుడు సంధి, ఇది కాంగ్రెస్. ఇందూరు కృష్ణయ్య సేట్ కూడా కాంగ్రెస్నే ఉండే, మీకు తెలుస్తున్నది. ఇక్కడ ఇందూరు కాంగ్రెస్ కోట అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్గా కట్టేపల్లి చైర్మన్గా నరేందర్ జేసూరు మీద డైరెక్టర్గా నిలబెట్టి, మన సెకండ్ సారి కూడా మా అన్ని అయితే మీ ఇందూరు నుంచే నన్ను నిలబెట్టి డిస్ట్రిక్ట్ చైర్మన్ కోరించారు. అందుకే ఇది కాంగ్రెస్ కోట. ఇప్పుడు మనోరెడ్డి తమ్ముని కూడా చెప్పిన ఆ రోజు ఎలక్షన్లో మాట్లాడినప్పుడు మీ ముందే ఉన్నా, ఇందూరుకు ఏమి లేకుండా మీరు అడిగినాయని ఇప్పుడే 10 లక్షలు కూడా మీ సీసీ రోడ్లో కూడా శాంక్షన్ చేసిన ఇప్పుడు వచ్చేటప్పుడు అడిగిన, ఇందూరుకు మంచిగా చేయాలి అని చెప్పిన. సిద్ధాన్న తాడకు మాత్రం మరవకుండా, ఇందూరుకు మాత్రం మరవకుండా చేయాలి అని చెప్పడం జరిగింది. అందుకే మీరు ఇందూరు వాళ్ళందరూ ఏమి ఇది లేకుండా వచ్చే దాంట్లో మాత్రం ఫుల్ కాంగ్రెస్ను, ఎందుకంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ కాలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడే ఇండ్లు వచ్చినాయి, అప్పుడే రోడ్లు వచ్చినాయి. మీరు చూసారు ఇందూరు నుంచి ఇట్లా పెద్దాముల రోడ్ ఇక్కడికి వెళ్ళి అప్పుడు ప్రొసీడింగ్లు ఇవ్వడమే జరిగింది, కానీ పనులు కాలేకుండే. ఇప్పుడు ప్రొసీడింగ్లు ఇవ్వకుండా కూడా పనులు చేసిన తర్వాతనే ప్రొసీడింగ్లు తీసుకుంటున్నాం. నిన్న మొన్ననే ఎన్ఆర్జీఎస్ ఇంతకుముందు చేసిన పనులు కూడా నిన్న 20 లక్షల వరకు 20 తారీఖు వరకు ఎన్ఆర్జీఎస్ పనులు కూడా పడ్డాయి. ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్న డబ్బులు ఇప్పించడానికి కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టికి తీసుకెళ్లిన ప్రతి పనిని ఆయన తప్పకుండా నెరవేరుస్తారని మీ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఐటీ అంటే గత 80-85 సంవత్సరాల తర్వాత 1985-90లా మనం ఐటీ చేస్తే కంపల్సరీ జాబ్ గ్యారంటీ ఉంటుండే. ఐడిపిలే కానీ, ఎన్ఎఫ్సి కానీ, ఈ ఈసీఐలు కానీ ఇవన్నీ కంపల్సరీ వాడు ఐటీ చేసినట్టే ఇక మనకి పెళ్లి అవుతుంది, ₹1,00,000 కట్నం వస్తుంది, వాడు లైఫ్ సెటిల్ అవుతుంది అనేది ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఆయిల్ ఇంజన్లే కానీ, అప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ డబ్బా టీవీలే కానీ అప్పుడు ఐటీఐ పనికొచ్చింది. అప్పుడు అశోకలు ఇలాంటి లారీలు ఇప్పుడంతా టెక్నాలజీ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. దాని నుంచే ముఖ్యమంత్రి గారు మేమంతా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆలోచన చేసి ఐటీఐ దాంట్లో మనం ఫస్ట్ ఒక మంచి ఈ టాటా కన్సల్టెంట్ ద్వారా ఒక మంచి కన్సల్టెంట్ ద్వారా వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పటికి మన స్టేట్లో 65-66 ఏటీసీ సెంటర్లు పెట్టడం జరిగింది. దాంట్లో మన తాండ్రు కూడా మొట్టమొదటిగా తీసుకున్నాం. దాంట్లో తీసుకొని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో దాదాపు దాంట్లో ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయి? ట్రేడ్స్ చెప్ప ట్రేడ్స్ అని చదువు. ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ 1 ఇయర్ కోర్సు 20 సీట్లు 20కి 20 ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ఇది 1 ఇయర్ కోర్స్. విధానం చెప్పండి. 20 సీట్స్ ఓపెన్, 20కి 20 ఖాళీ ఉన్నాయి. సిఎన్సి మ్యానుఫ్యాక్చరింగ్, సిఎన్సి మెషినింగ్ అండ్ టెక్నీషియన్ ఇది 1 ఇయర్ కోర్స్. 24 సీట్లు, 3 నిండినాయి, 21 ఖాళీ ఉన్నాయి. ఇండస్ట్రియల్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 1 ఇయర్ కోర్స్
40 సీట్లకు 40 సీట్లు ఖాళీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ అన్ని 10th పాస్. మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ 24 నిండినాయి. 2 years కోర్స్. దాదాపు ఒక వారం 10 రోజులు రోజు దీని గురించి మీరు ఆర్టికల్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా రాయాలి. జనాల్లో నానుడు ఉండాలి ఖచ్చితంగా. ప్రతి యువతకు వెళ్ళిపోవాలి మెసేజ్. చేసేది కూడా అంతా టాటా కన్సల్టెంట్ వాళ్ళ టీచింగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ట్రైనింగ్ అయిపోయిన బట్టి డైరెక్ట్ జాబ్ వాళ్ళే డైరెక్ట్ ఆ కంపెనీ వాళ్ళే తీసుకుపోతారు. వాళ్ళు ఏం కావాలో మొత్తం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం స్టాఫ్ అంతా కూడా వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే ఉంటారు. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ఈ నెల 28 ఓకే సార్. మంత్ ఎండింగ్ వరకు పట్టుకోండి సార్. పొడిగించి వస్తుంది. ఇప్పుడైతే ఉన్న మటుకు డేటా సేమ్ ఇది కాక ఐటీఐలు కూడా మళ్ళీ అవన్నీ ఉన్నాయి. దానికి కూడా మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఆ టూర్స్కు మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. అమౌంట్ కూడా వచ్చింది కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్, మన వికారాబాద్ కలెక్టర్. సేమ్ నిన్న చెప్పారు. ఎవరు చెప్పారు? పాత ప్రిన్సిపల్ ఉండే కదా సార్ అడిగిన, సార్ ఇట్లా వచ్చినా కదా అమౌంట్ అంటే వచ్చినా ఇంకా మనకు మన ఎమ్మెల్యే తరఫు నుండి చేసేది కానీ ఎప్పుడు వస్తాయి వచ్చిన వికారాబాద్ కలెక్టర్ రెడీగా ఉన్నాయి. జేడీ ఆర్డీ కలిపే కానీ వాళ్ళు చేస్తారు. మనకు ఫ్యాక్టరీ లేదని చెప్పేసి బిల్డింగ్ కూడా అయిపోయింది. ఇది డబుల్ బెడ్రూమ్ దగ్గర 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చినాం. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా మందికి తెలియదు. బషీర్ మీద తాండే దగ్గర బషీర్ మీద తాండే దగ్గర డబుల్ బెడ్రూమ్ కానుకోండి. అదే రూట్ ఆ నుంచి సీనులో అది ఉంది మఠం. రోడ్డు మళ్ళీ వేస్తే కూడా జర అవుతుంది కదా సార్. ఈ ఊరోళ్ళు తాండూరు పట్టణంలోని శ్రీ భావిభద్రేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా గత నెల రోజులుగా బుడ్డాపురం దానమ్మ జీవిత చరిత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రవచనకర్త శ్రీ రాజశేఖర స్వామి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వీరశైవ సమాజం, శ్రీ భావిభద్రేశ్వర దేవాలయ భక్తులు, పాలక మండలి, వీరశైవ మహిళా సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. నేడు చివరి రోజు సందర్భంగా 108 ముత్తైదులచే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర స్వామి ప్రవచనాలను విన్న ప్రతి ఒక్కరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జగద్గురు పంచాచార్యేభ్యో నమః. శ్రీ గురు బసవలింగాయ నమః. శ్రీ గుడ్డాపురి దానేశ్వర్యే నమో నమః. యావత్ తాండూరు పరివాహక వీరశైవ సమాజ శరణీమూర్తులకు తెలియజేయడమేమనగా పవిత్రమైన ఈ యొక్క శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వీరశైవ సమాజము, అక్కన బళగ, యువదళ్ మరియు దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, భజన కమిటీ సభ్యులకందరూ కూడా కలిసి సమైక్యంగా భక్తి శ్రద్ధల చేత శ్రీ మహాయోగిని గుడ్డాపుర దానేశ్వరి పురాణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం గత నెల రోజులుగా అంగరంగ వైభవంగా జనులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈనాడు విశేషంగా 108 మంది సుమంగళిలతో యథాప్రకారంగా ఓడినించి యథాప్రకారంగా కన్సార్తులతో మహామంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపల సకల సభ్యులు కాకుండా మొత్తము తాండూరులో ఉన్నటువంటి యావత్ శరణీమూర్తులందరూ కూడా పాలుపంచుకున్నారు. గుడ్డాపూర్ దానేశ్వరి అనుగ్రహాన్ని పొందినారని తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు. వీరశైవ బంధువులందరూ కూడా సర్వచరాలు జరుపుకుంటూ పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మడపతి మఠం స్వాముల ఆశీర్వచనాలతో శ్రీ మడపతి రాజశేఖర స్వామి గారు కరదకోడి గారితో శ్రీ గుడ్డాపురం దానేశ్వరి మాత మరియు ఉత్తమాదేవి జీవిత చరిత్ర ప్రవచనం గావించడం జరిగింది. గత నెల రోజులుగా ఈ
ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా 108 మంది ముత్తైదువులకు దాతల సహకారంతో వారికి ఓడి నింపే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి మహత్తర కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇష్టలింగ ధారణ కార్యక్రమం కూడా యువజనులు మరియు సమాజం వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల రోజుల కార్యక్రమాలకు మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి వీరసేవ మహిళా మండలందరూ కూడా వారు పూర్తి బాధ్యతతోని వారి బాధ్యతను నిర్వర్తించి ఇట్టి కార్యక్రమాలన్నీ జయప్రదం చేయడానికి సహకరించినందుకు వీరసేవ అక్కమాదేవి మహిళా మండలి వారికి, అక్కమాదేవి భజన మండలి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన సమాజం సర్వసభ్యులందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం కావడానికి సహకరించినటువంటి వీరసేవ సమాజ సర్వసభ్యులకు పేరు పేరును నమస్కరిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇందూరు మహాంతాయ స్వామి గారికి, ధనశ్రీ వీరేశ్వర శివాచార స్వామి గారికి, అలాగే మడపతి సిద్ధిలింగయ్య స్వామి గారికి, మరియు మఠం నీలకంఠయ్య స్వామి మరియు మఠపతి స్వామి అందరూ కూడా మన దేవస్థాన అర్చకులు, మన దేవస్థాన సిబ్బంది, రెనోవేషన్ కమిటీ మరియు ఇక్కడ పూర్తి సహకారం అందించినటువంటి అన్ని సంఘాలందరికీ, ఉపసంఘాలు, వీరసేవ సమాజ అనుబంధ ఉపసంఘాలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాజాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఆధ్యాత్మికంగా అందరినీ తీర్చిదిద్దే విధంగా అందరూ పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ 108 మంది ముత్తైదలకు గాను ఓడింపుడు కార్యక్రమము మడపతి రాజశేఖర స్వామిచే గుడ్డాపూర్ దానమ్మ ఆశీర్వాదం దొరికింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క వీరశైవ బంధుమిత్రులకు అందరికీ శరణార్థులు. మరి మంగళవారం అక్కమాదేవి కాండ కలదు. ఇట్టి కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అక్కమాదేవి ఆశీర్వాదం తీసుకోవాల్సింది. పల్లకి సేవ కార్యక్రమం గలదు 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి కుంకుమార్చన. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క వీరశైవ మహిళలు సహకరించి అందరు రావాలని కోరుతూ ధన్యవాదాలు. శరణార్థి నెల రోజులు మన భద్రకోబన్ టెంపుల్లో ఆయన ఈ కార్యక్రమం దిగ్విజయం అయినందుకు సమాజ పెద్దలకు, సమాజ వాళ్ళకు అందరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుతూ చాలా సహకారం చేసిండ్రు. ఈ ప్రోగ్రాం చాలా మంచిగా జరిగింది. 108 ముత్తైదులకు ఉడి బియ్యము, మళ్ళీ వాళ్ళకు సూస్కం కట్టడము, వాళ్ళకు చీరలు, అన్ని విధంగా దాతల ముందుకు వచ్చి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. అక్క మహాదేవి వీరశైవ సమాజం వాళ్ళు, రాజశేఖర్ స్వామి ఇంతమంది కలిసి శ్రావణ మాసం నెలనాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్కరు తప్పకుండా మహిళలు, మగోళ్ళు, ఈ మనిషి ఆ మనిషి లేకుండా రోజు గుడి నిండా మంది వచ్చి చాలా దిగ్విజయంగా చేసిండ్రు. ఇంటికాడున్న వాళ్ళకు ఏమి కూడా దొక్కది, గుడికి వస్తేనే సంతోషము, ఆనందము. పురాణ ప్రవచనం వింటే మైండ్లో అనుభవం ఏంటి, ప్రశాంతంతో ఉన్నాము. అట్లా మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నాం. నందికి ఘనంగా సత్కరించాలి. 7 రోజులు నంది పాత్ర పూజించడం జరిగింది. గంగా శ్రావణ్ గారికి రాజశేఖర స్వామి గారు గుడ్డాపురం దానమ్మ గారి జీవిత చరిత్ర ప్రవచనం గావించడం జరిగింది. ఇట్టి ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశైవ శరణులకు ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే కార్యక్రమం మనం గత సంవత్సరం అనుకున్నామో దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం చేయాలని చెప్పి సదుద్దేశంతో స్వామి గారికి టైం లేకున్నా కానీ మేమందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ సంవత్సరానికి మనకు ఒప్పుకున్నట్టు చెప్పడం కాబట్టి ముందుగా ఆయన మడపతి రాజశేఖర స్వామికి పాదాభివందనం తెలుపుకుంటూ మహత్తరమైన కార్యక్రమము గత 2 రోజులుగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అమ్మవారి యొక్క తొట్టెల ఏమైనా చేసామో దాన్ని అంటే వివాదం ఉంది, వేదం పాటలో తీసుకోవాలని చెప్పి వివాదం ఉంది. గతంలో కూడా చంద్రబశ్వర స్వామిని కూడా మనము తొట్టెల మనం అలా
చేయడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ సమయం తీసుకునేది లేదు. 2-3 నిమిషాల ఈ కార్యక్రమం ముగించి తర్వాత అందరికి ఆశీర్వచనాలు ఉంటాయి, మళ్ళా సత్కరించడం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తమరు ముందుకు వచ్చి చెప్పేస్తే దాన్ని బట్టి ఒక 2-3 రూపాయలే ముగిస్తాము. మీరే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎందుకంటే అమ్మవారు ఉన్నటువంటి పురాణానికి ఈనాడు సమాప్తి చెప్తూ మీ అందరికి ఆశీర్వాదం ఇస్తున్నా. భక్తుల ప్రతి ఒక్క కుటుంబము దానేశ్వరి దగ్గర 2 చేతులు జోడించిన ప్రతి ఒక్క కుటుంబము కూడా దినదినము కూడా వర్గెల్లాలి. సంగీత సాహిత్యము వేద ధర్మము వీరశైవ ధర్మము నిరంతరము కూడా వర్గెల్లాలి అని కోరుతూ ఈనాడు అల్పాహార దాతగా శివశ్రీ కీర్తిశేషులు వారి నాగప్ప గారి కుమారుడు వారి యొక్క జ్ఞాపకార్థమై వాలి శ్రావణ్ గారు మరియు కీర్తిశేషులు లింగైక్య శ్రీమతి మోతుపల్లి నాగమ్మ గారి కుమారుడు మోతుపల్లి చంద్రశేఖర్ పాటిల్ గారు మరియు శ్రీ లింగలవి అశోక్ గారు ఈ ముగ్గురు కూడా ఈనాడు అల్పాహార దాతలుగా ముందుకొచ్చినారు. వారికి కూడా పరిపూర్ణంగా దానేశ్వరి సీత బాలికి భద్రేశ్వరుని ఆశీర్వాదం సదాకాలము కూడా కలగాలి అని కోరుతూ అపర నందీశ్వరుడు నా ముందర గంగా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. ఎవరెవరికైతే ఏ కోరికను స్వామి ఇక్కడ వాళ్ళు బయట తాండూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. యాలల మండల పరిధిలోని చెన్నారం గ్రామ శివారులోని అనిల్ గుప్తా గార్డెన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం 1000 కోట్ల నిధులతో తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఐటీఐ తదితర అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, భీంశెట్టి అనిల్ కుమార్, యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు యాలల మండలం జుట్టుపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల నిధులతో శంకుస్థాపన, పగిడిపల్లి గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులతో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఈరోజు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, అందులో తాండూరు ప్రజలకు 10-15 సంవత్సరాల నుంచి ఐటీఐ జీవో తీసుకొస్తూ తెచ్చిపెట్టింది. ఒక్కడు కూడా జేఎన్ అడ్మిషన్ తీసుకున్న పాపన వాళ్ళే. ఇదంతా చూసినాం మనము. నేను వచ్చిన వెంబడే ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ల పక్కనే బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసినాం. బిల్డింగ్ కంప్లీట్ చేసుకోమే కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటారు ఏటీసీ ద్వారా. నేను చెప్పిన మీకు గతంలో మీకు 80, 85, 90లో మనం చూస్తుంటుంది. మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఐటీఐ చేస్తే వానికి కంపల్సరీ వానికి పిల్లని చెప్పినా ఐటీఐ చేస్తే పిల్లలు ఇస్తుంది, 1 లక్ష రూపాయలు కట్టలు ఇస్తుంది, మనకు జాబ్ వస్తుంది. అంటే అప్పుడు ఐటీఐ చాలా ప్రాముఖ్యత ఉంటుండే, డిగ్రీ కొద్ది ఐటీఐ చాలా ప్రాముఖ్యత ఉంటుండే. ఇప్పుడు ఐటీఐ చేస్తే అప్పుడున్నంత వాల్యూ లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి ఆ డీజిల్ మెకానిక్ కానీ, ఆ అంబాసిడర్ కార్లే కానీ, ఆ డబ్బా టీవీలే కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడంతా హైటెక్ యుగం వచ్చేసి అంత స్మార్ట్ టైప్ వచ్చేసింది, స్మార్ట్ టీవీలా. దానికి అనుగుణంగా పోవాలని చెప్పి మేము గెలిచిన వెంబడే మేము సీఎం గారు అందరి కోసం మాట్లాడి ఈ ఐటీఐ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ దాంట్లో ఇండస్ట్రీ స్ట్రక్చర్లో అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకురావాలా. ఒక మంచి ఇంతకుముందేమో ఈ ఐటీఐ చేస్తే ఈసీఐలే కానీ, ఈఎన్హెచ్ కానీ, డిఆర్డీఏలే కానీ
ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటుండే అవన్నీ లాకౌట్ అయిపోయినాయి, మూతలు పడ్డాయి. దాంట్లో కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి టాటా కన్సల్టే కానీ ఇవి ఇంట్రడ్యూస్ చేసినాం. ఇప్పుడు దీంట్లో మన తెలంగాణలో 60 ఇన్స్టిట్యూషన్ ఏటీసీ ద్వారా పెడితే 60ని ఈ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే టాటా కన్సల్టెంట్ వాళ్ళకి ఇచ్చినాం. టాటా కన్సల్టెంట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో 6 ట్రేడ్లు ఈరోజు మన తన తాండూరులో ఇప్పుడు నోటిఫికేషన్ కూడా నిన్న రిలీజ్ చేసినాం. అడ్మిషన్స్ పిలుస్తున్నాం. 170 మందిని రేపు జాయిన్ చేసుకోవచ్చున్నాం. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, కంపల్సరీ 10th క్లాస్ చదివిన వాళ్ళని, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని నాకు చెప్పండి. 1 సంవత్సరమో 2 సంవత్సరాల వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి 100% మంచి జాబ్ ఇచ్చే వెసులుబాటు చేస్తామని చెప్పినాం ఆ రోజు నుంచి. అది చెప్పింది ఈరోజు అక్షరాల నిజం చేస్తున్నాం. ఈరోజు మన దగ్గరనే ఎక్కడనో కాకుండా ఇది జనగుర్తుల్లో ఇక్కడక్కడ కాకుండా 5 ఎకరాల భూమి ఇచ్చి దాన్ని బిల్డింగ్ కట్టించినాం. బిల్డింగ్ కట్టించి ఈరోజు అడ్మిషన్ స్టార్ట్ చేసినాం. దాంట్లో ఈ మెటీరియల్కే టూల్స్కే దాదాపు ఒక 60 కోట్లు అవుతున్నాయి. ఈరోజు 60 కోట్లు పెట్టి దాదాపు ఒక 12-14 మందిని ఎంప్లాయీస్ని ఈ టాటా కన్సల్టెంట్ వాళ్ళే రిక్రూట్ చేసుకొని సెప్టెంబర్ 1st వీక్లోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కాకుండా విత్ టూల్స్ ద్వారా దాదాపు ఆ టూల్స్కి 60 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈరోజు 6 ట్రేడ్లకు సంబంధించినటువంటి టూల్స్కు దాదాపు 60 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ 6 ట్రేడ్లలో 170 మందిలా కొంతమంది 1 year కోర్సు వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 years కోర్సు వాళ్ళు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కోర్సు చేసిన వాళ్ళు, 1 సంవత్సరం కోర్సు చేసిన వాళ్ళకు 100% జాబ్ ఇచ్చే వెసులుబాటు 100 గ్యారంటీ ఎమ్మెల్యేగా నేను ఆ రోజు చెప్పిన దాన్ని ఈరోజు నిజం చేయబోతున్నాం. వీళ్ళు చదవాలా, తాండూరు నియోజకవర్గ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది, దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. దాంట్లో మీది పెద్ద పార్టీ ఉండాలి. ఇదంతా కూడా ప్రతి యువకునికి, ప్రతి నిరుద్యోగికి తెలిసే విధంగా మీరు వార్తల రూపకంగా మీరు జర్నలిస్టులు ముందుండి, ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా రాసే వాళ్ళు మీరు దాన్ని నిరుద్యోగులకు వరకు చేరవేసేయడానికి గట్టి ప్రయత్నం చేయాలా. మా వంతు కూడా మా లీడర్లు చెప్తుంటారు, మేము చెప్తూ ఉంటాం. మీ వంతు కూడా మీరు తప్పకుండా ఆ ప్రయత్నంగా మీరు పనిచేయాలి ఖచ్చితంగా. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 28 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నది. దీన్ని మన తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా వారికి అర్హతకు తగ్గటువంటి 6 ట్రేడ్లల్లో జైన్ కావాల్సినటువంటి వెసులుబాటు ఉంది. ఇమ్మీడియట్లీ దాంట్లో జైన్ కావాల్సిందిగా మీ తరపు నుంచి తాండూరు నిరుద్యోగులకు, తాండూరు పాసులకు అందరూ కూడా ఒక యాక్టివ్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ముఖ్యంగా మనం ఏదైతే మనము కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ ఏటీసీకి ఐటీఐకి కట్టినటువంటి బిల్డింగ్లని ఆడ ఒక ప్రిన్సిపల్ ఉంటున్నాడు, 4 స్టాఫ్ ఉన్నారు, అటెండర్స్ ఉన్నారు, దానికి సరిపోయినటువంటి మౌలిక సరుకులు అందరూ ఉన్నారు. దాంట్లో ప్రిపేర్ ఉన్నారు. డైరెక్ట్ పోయి అప్లికేషన్ ఇవ్వచ్చు, ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు. 2 వెసులుబాటు ఉన్నాయి. అదే కాకుండా దాదాపు 2 ఎకరాలు 2,000 ఎకరాల పైన పారుబాటున్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు దాదాపు 5,70,00,000తో ఈరోజు రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ రిపేర్ చేయడానికి దానికి ఉన్నటువంటి 2 తూములు కూడా ఇంతకుముందు ఏ చిన్న వర్షం పడ్డా అది పై లీకేజ్ అయ్యి ఆ వర్షం పడ్డప్పుడు ఇబ్బంది పడేది అట్లా ఉంటుండే. దాని పర్మనెంట్ సొల్యూషన్గా దాదాపు 6 కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువైనా సరే ఇప్పుడు జుట్టుపల్లికి వచ్చి కోటపల్లికి వచ్చి ఒక 100 కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి. గ్రౌండ్ ఎప్పుడు క్లారిటీ ఉంటే, ఎందుకంటే రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు క్లారిటీ ఉంటే చేయడానికి కూడా కాంట్రాక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. మ్యాక్సిమం ఈ 6 months నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మా గ్రౌండ్లో మాత్రం పరిస్థితి అనుకూలిస్తే ఒక 3-4 monthsలో కంప్లీట్ చేస్తారు. జుట్టుపల్లి ప్రాజెక్టే కానివ్వండి, కోటపల్లి రెండింటిని కూడా కంప్లీట్ చేసి దాదాపు ఒక 12,000 ఎకరాలకు ఈరోజు కోటపల్లి ప్రాజెక్టు 10,000 ఎకరాలు, జుట్టుపల్లి ప్రాజెక్టు 2,000 పైన ఉన్నటువంటి ఎకరాలకు సాగునీరు అందించి లాస్ట్ ఆయకట్టు వరకు, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చేటట్లు మనం ఎలక్షన్లో చెప్పినాం. వాళ్ళకి అది చెప్పినట్లే ఈరోజు అది కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అదే దిశగా మనం పనిచేస్తూ ఉన్నాం. సేమ్ టైం ఒకటి శివసాగర్ ఉన్నది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పోలీసుని వేసినటువంటి శివసాగర్, దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్టిమేషన్ చేయమని చెప్పి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని వర్క్స్ నేను వచ్చిన తర్వాత పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ కొన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా మిగతాయి కూడా త్వరలోనే స్టార్ట్ చేపిస్తాం. ఈ వర్షానికి చాలా మటుకు రోడ్లు అన్నీ కూడా చాలా శిథిలావస్థ, చాలా దెబ్బతిన్నాయి. తొందరగానే స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి రోడ్స్ అన్నింటినీ కూడా
పునరుద్ధరణ చేసి ఒక మంచి రోడ్స్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025లో భాగంగా పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యటనల్లో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. జుంటుపల్లి బాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని జుంటుపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జ్ నిర్మిస్తే రాకపోకలకు సులభంగా ఉంటుందని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. మహిళలైనా సరే మహిళా సంఘాలు దీంట్లో మీరు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టమంటే ఎప్పుడు పెడతలేరు. మహిళా సంఘాలు బాత్రూమ్లు కంపల్సరీ. దీంట్లో ఎవరికైతే బాత్రూమ్లు లేవో ఎస్సీ కాలనీ మొత్తం అందరు బయటకు పోతున్నారు. బాత్రూమ్లు గతంలో వచ్చినాయి కాబట్టి బాత్రూమ్లు ఎవరు యూజ్ చేస్తలేరు. బాత్రూమ్లు ఇంకెవరికైనా బాత్రూమ్లు ఒకవేళ గతంలో వచ్చిన వారు కాకుండా
కొత్తగా ఎవరికైనా బాత్రూమ్ కావాల్సి SBM కింద బాత్రూమ్ కొత్త శాంక్షన్ ఇస్తారు. అదొకటి ఇంకుడుకుంటా మీ ఇంటి దగ్గర ఇప్పుడు ఏమంటారు మీరు తోముకుంటారు కదా, అక్కడ ఇంకుకుంటా గతంలో రాకపోతే ఇప్పుడు మీరు వచ్చినాక మళ్ళీ రావాలంటే రిటర్న్ రాదు. కాబట్టి ఇంకుడుకుంటా కానీ బాత్రూమ్ మరుగుతోటి కానీ ఇంకొకటి ఏంటంటే బర్రెలకు కానీ గొర్రెలకు కానీ షెడ్డు, ఈ 3 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా మీకు ఒక అప్లికేషన్ ఉంది మా దగ్గర, మీరు వచ్చి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ చేసుకుంటే ఆ తీర్మానం రాసి మేము పై అధికారులకు వస్తాయి. బాత్రూమ్ వస్తాయి అంటే ఏంటి, గతంలో వచ్చిన వాళ్ళకైతే రావు, వచ్చింది పాత దాంట్లో వాళ్ళ పేరు వచ్చింది, ఒక జాబ్ రాలేదు. మొన్న కొత్త జాబ్ వచ్చింది, పని కూడా 2-3 రోజులు బంద్ చేసింది. బంద్ చేసి వస్తాయి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.